హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. విశాఖపట్నంలో నీటి కొరత. బ్రేకింగ్ న్యూస్. విశాఖలో పెరుగుతున్న నీటి కొరతకు పర్యావరణ అసమతుల్యత ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మనవడు పల్లా కార్తిక్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల నీటి అవసరం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల నీటి సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ యాదవ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సుమన్ పాల్గొన్నారు. మెయిన్ గా వాటర్ క్రైసిస్ అండి. మనకున్న విశాఖపట్నం నార్త్ కోస్ట్ అంటారు. విశాఖపట్నానికి 85 ఎంజీ అంటారు సార్, మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే 32 కోట్ల లీటర్ల వాటర్ పర్ డేకి విశాఖపట్నం రిక్వైర్మెంట్ ఉంది సార్. కానీ పర్యావరణ మార్పుల వల్ల మనకి 4 డ్యాములు విశాఖపట్నంలోనే డ్రై వచ్చాయండి. అంటే మినిమం డ్రా లెవెల్ అంటారు. దాని మీదకి వస్తే వాటర్ సప్లై అనేది ఉండదు. దాంట్లోని 65 ఎంజీడి డ్రింకింగ్ వాటర్, 20 ఎంజీడి ఇండస్ట్రియల్ పర్పస్. మనకు మెయిన్గా వచ్చేది ఏలూరు రిజర్వాయర్ నుంచి. ఏలూరు రిజర్వాయర్ నుంచి గోదావరి నుంచి 65% అయితే మనకు రైవాడ నుంచి 16%. అంటే ప్రజెంట్ రైవాడ డ్రై అయిపోయింది సార్. ఏలూరు మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పటికొచ్చి మన పర్యావరణం పరిరక్షించకపోతే రాబోయే తరాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఈరోజు చూస్తే విశాఖపట్నం సిటీ మొత్తంలోని ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో దీనికి ఎలా పరిరక్షించాలి? మన స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మనకి 85 ఎంజీడి వాటర్ రిక్వైర్మెంట్ ఉంది కదండి. ఆ వాటర్ని ప్రజెంట్ క్రైసిస్లో ఉంది. క్రైసిస్లో ఉన్నా సరే ఇండస్ట్రీలకి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. ముందు వాటర్ రిసోర్సెస్ చూసుకోవాలి సార్ మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అయింది సార్. పోలవరం నుంచి మనకి డైరెక్ట్గా పురుషోత్తపురం లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్ట్ అయితే మనకి పోలవరం లెఫ్ట్ కింద వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన వాటర్ క్రైసిస్ తగ్గుతాయి. అదే సందర్భంగా మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే గోస్తాని రివర్ అంటే అరకుపాడేలో ఉంటుంది సార్, 120 కిలోమీటర్స్లోని. దానికి పరిరక్షించుకోవాలి, అంటే కాపాడాలి మనం. ఎందుకంటే ఆ రిజర్వాయర్లో మైనింగ్ కానీ, దగ్గరలో మైనింగ్ కానీ, బాక్సైట్ తవ్వకాలు కానీ, ఇంకేమైనా ఇతర పనులు ఉంటే స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు సిటీలోని మన సూపరింటెండింగ్ ఇంజనీర్ మనకి మినిమం డ్రా లెవెల్ అంటారు. అంటే అది కానీ వస్తే వాటర్ అనేది స్కేర్సిటీ ఉంటుంది. దాంట్లో మెయిన్గా రైవాడ రిజర్వాయర్ అంటే మనకి వర్షపాతం ఎక్కువ నమోదైతే ఉంది. అంటే మినిమం ఎంత ఉండాలి? మినిమం డ్రా లెవెల్ 99కి వస్తే రైవాడ రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లై ఉండదు. 2 మేఘాద్రి గడ్డ తెలుసు కదా సార్, మన సంవత్సరం కొండ డేటా సెంటర్ ఎదురుగా ఇచ్చారు కదా, మేఘాద్రి గడ్డ మున్సల్లోవలోని మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటారు. అంటే వర్షపాతం ఎక్కువగా నమోదైతే 169 ఫీట్ అంటే హైట్ అంటారు సార్. అది దాన్ని ఏంటంటే వాటర్ లెవెల్ అంటారు. ప్రజెంట్ ఎంత ఉంది సార్? 155. ప్రజెంట్ వాటర్ లెవెల్ 155 ఫీట్ ఉంది. అంటే మినిమం వాటర్ డ్రా లెవెల్ ఎంత? 152. 152 ఆల్రెడీ సీ బెడ్ కనిపించేస్తుంది, వాటర్ లేదు. ఇవన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు సార్? మన ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున్న క్రైసిస్ అలాగే డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే కంపెనీస్ తీసుకొస్తున్నారో ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉందో, డ్రింకింగ్ వాటర్ ఎంత కావాలో మీరు తెలుసుకోగలగాలి. అలాంటప్పుడు పోలవరం అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎస్టిమేట్ చేయాలి. ఎంత టీఎంసీ వాటర్ ఉంది, ఎంత క్యూసీక్ వాటర్ వస్తుంది, అన్ని క్యాలిక్యులేషన్ మీరు ఏమిస్తున్నారు సార్? ఈరోజు నలుగురు రమ్మని చెప్పే ప్రెస్ మీటింగ్, నలుగురు 2 వచ్చామాట, మిగతా 2 భయపడ్డారు. భయపెట్టి మనం పాలిటిక్స్ చేద్దాం అనేది కష్టం. రాబోయే రోజులు డబ్బుతో చేద్దాం కష్టం. జనాలకి ఏం చేస్తున్నారు సార్? జనాలకి ఏం కావాలి? ప్రాపర్గా ఇరిగేషన్ వాటర్ కావాలి, తాగడానికి వాటర్ కావాలి. త్రాగునీరు లేకంటే ఏం చేస్తారండి? ముందు మనకి కామన్ మ్యాన్కి ఏదైతే నెసెసిటీ ఉంటుందో దాని మీద పోరాడండి. దాని తర్వాత మీరు డెవలప్మెంట్ వెళ్ళండి. ఈరోజు చూస్తే అటేపు పంచదార్ల కొండ మైనింగ్, సింహాచలం దేవస్థానం ఎదురుగా డేటా సెంటర్ సార్. సింహాచలం కొండ మీద డేటా సెంటర్ అని ఇస్తారు సార్. సో ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఎందుకంటే రాబోయే రోజుల్లోనే డేటా సెంటర్
ఎంత వాటర్ కన్సంప్షన్ చేస్తుంది కావాలి. అలాంటిది థర్మల్ ప్రాజెక్ట్ తీసుకున్నా మీకు మళ్ళా పొల్యూషనే, మళ్ళా దాని బొగ్గు నిల్వలు, మళ్ళా దాని వాటర్ సప్లై, మళ్ళీ ఎన్టీపీసీ లాగే చేయాలి. రెండోది ఏలూరు కెనాల్లోని ఓపెన్ ఉంది. ఓపెన్లోని అక్కడి నుంచి రాబోతుకల్లా లాస్ట్ ఎంత, మన పల్లంరాజు గారు ఏం చెప్పారంటే 65 ఎంజీడి డ్రింకింగ్ వాటర్ వస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ రాబోతుకల్లా ఎంత వాటర్ లాసెస్ ఉంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి సార్. ఇండస్ట్రీకి మీరు నిజంగా 20 ఎంజీడి వాటర్ ఇస్తున్నారా, ఇంకెక్కువ ఇస్తున్నారా? అక్కడి నుంచి పైప్ లైన్లో చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనకూడదు, ఇరిగేషన్ ప్రోత్సహించిన ఇరిగేషన్ మినిస్టర్ ఏమవుతున్నారు సార్? స్టేట్ ఫండ్స్ ఏమవుతున్నాయి, సెంట్రల్ ఫండ్స్ ఏమవుతున్నాయి? మనం క్రైసిస్లో ఉన్నాం. ఇప్పుడు కరెక్ట్గా వాటర్ లెవెల్స్ వస్తే మనకి అన్ని కూడా లెవెల్స్ అన్ని తగ్గిపోతున్నాయి. యాక్షన్ ప్లాన్ ఏంటి? గోస్తాని రివరు ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గోదావరి ఉంది. గోదావరి వాటర్ రిజర్వ్స్ అంటే గోదావరి వాటర్ నుంచి మనకి ఏలూరు కెనాల్కి లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది. ఒకవేళ గోదావరి మినిమం డ్రాలెవెల్కి వస్తే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? ఈరోజు నేను అడుగుతుంది కేవలం ఒక ఓటర్గా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఈరోజు వాటర్ కొరవ అయిపోయి అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ముందుకు రావట్లేదు సార్. ఏదైతే జనాల కాల్ చేయండి సార్, అది ముందు, దాని తర్వాత అనాలిసిస్ చేసుకోండి. అన్నీ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. డెవలప్మెంట్ అంటే ఎవరికి కావాలి? మీ బోర్డు డెవలప్మెంట్. మనిషి బతకడానికి ఏం కావాలి సార్? నీరు, గాలి. మీకు ఇండస్ట్రీ ఎక్కడ పెట్టుకోవాలి, లాంగ్ ఎక్కడ పెట్టుకోవాలి. సేమ్ అంబుజా అంతే. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలోని అసలు మీకు థాట్ ఎక్కడికి వచ్చిందండి? మీ పిల్లల్ని ఏమన్నా మా నివాసం ఉంచుతారా? స్కూల్స్ ఉన్నాయి సార్. మీకు అదానికి అన్నీ ఇచ్చేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే డిమాండ్ చేస్తాను సార్ మీ అందరి తరపున, పోలవరం లెఫ్ట్ కెనల్ అంటే మనకు రిక్వైర్మెంట్ ఉంది. ఎంత ఇండస్ట్రీకి వేస్తున్నారు? ఓపెన్గా మీరు డిబేట్ పెట్టి ఓపెన్గా జనాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్, స్టేట్ మైనింగ్ లా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏమంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి మీకు మీద మైనింగ్ మీద ఏమన్నారు, చిన్న ఫైన్ వేస్తున్నారు. ఫైన్ కాదు సార్, ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. మీరు మైనింగ్ చేస్తూ అందరినీ కరువు కాటుకు దింపుతున్నారు. ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మారాలి. రెండు, స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ. మనకి శివప్రసాద్ గారు సార్, మీరు డేటా సెంటర్లో ఇప్పుడు క్రైసిస్లో ఉంది. ఇప్పుడు మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు సార్? అసలు బీ కేటగిరీ ప్రాజెక్ట్ ఎలాగిస్తారు సార్? మీరు పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు బీ కేటగిరీ ప్రాజెక్ట్ ఇచ్చారంటే మీ అంతర్భావం ఏంటి? విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో నీటి ఎద్దడి ఎంత దారుణంగా ఉందంటే, కొళాయిలు సామాన్య ప్రజలకి కొళాయిలు ఇవ్వట్లేదు. మనం చూస్తే గిరి ప్రదక్షిణ అని చెప్పి మొత్తం పైపులన్నీ, వాటర్ ట్యాంకులన్నీ పూర్తిగా అక్కడికి తరలించడం జరిగింది గిరి ప్రదక్షిణకి. సరే, ఆ రోజు 2 రోజులు పైపులు ఇవ్వలేదు, అది ఓకే ప్రజలు. అలాగే నిన్న కాక మొన్న మన భోగపురం ఎయిర్పోర్ట్ కోసం అక్కడ వాటర్ డెకరేషన్ దీనికోసం కొన్ని లారీలు తరలించారు. అవన్నీ నేను వీడియో తీశాను. నెక్స్ట్ ఇదే అక్కడికి తరలించి అక్కడ 2 రోజులు పైపులు ఇవ్వలేదు. వాటర్ సమస్యకి ఇక్కడ వాటర్ నీళ్ళు తాగడానికంటే బాటిల్ కొనుక్కుంటారు, కానీ బాత్రూములకి నీరు వాటర్ బిందులతో వెళ్ళి ఆ కార్పొరేషన్ అంటారా. నిన్న మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అక్కడ నేను ఎన్ని ట్యాంకులకి ఇచ్చారో ఆ వీడియో మొత్తం తీశాను. ఆ పెద్ద పెద్ద ట్యాంకులకి అది తరలించడం, ఆ నీరు పంపిస్తున్నారు. కానీ సామాన్య ప్రజలకి మట్టుగా నీరు 2 రోజులు బట్టి పైపులో ఆ నీరు చాలా పాపం ఒక పైపు వస్తే బిల్లులతో కొట్టించుకుంటారు. అక్కడ లేదు. శివాజీపాలెం కానీ మన ఎంఈపీ కానీ బదులువాడు కానీ అసలు మొత్తం భూగర్భ జలాలు అనేవి ఎండిపోయాయి. 2-3 ఈ మీటర్ల లోతుకి వెళ్ళిపోయి ఇక్కడ నీటి సమస్య ఎద్దడి చాలా దారుణంగా ఉంది. కార్పొరేషన్ సప్లై పేదలకు జరగట్లేదు, వ్యాన్లు అమ్ముకుంటున్నారు. ఇది మేము వీడియో తీసాం. అయితే ఈరోజు ఈ వాటర్ సమస్య ఉంటుండగా మా తమ్ముడు బాబు కార్తీక్ చెప్పినట్టు నీరు ముందు సప్లై, తాగడానికి నీరు లేకపోతే ఉద్యోగం ఏం చేసుకుంటాం? తినడానికి తిండి, తాగడానికి నీరు, వంట చేసుకోవడానికి నీరు లేకపోతే ఈ ఉద్యోగాలు ఏం చేసుకుంటారు? ఈ ఉద్యోగాలు కాకుండా ముందు నీటి సమస్య తీర్చి వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఇరిగేషన్ మినిస్టర్ కానీ లేకపోతే మినిస్టర్ మినిస్టర్ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఆలోచించి ఇక్కడ నీటి ఎద్దడి తీర్చిన తర్వాతే వేరే పరిశ్రమలు కానీ ఏమైనా తేవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. బాగా ఇబ్బంది అవుతాం. మా గూగుల్ డేటా వస్తే మట్టుగా ఇక్కడ దాన్ని మేము ధర్నా చేసి అడ్డుకుంటాం.
ఒకవేళ ముందు నీటి ఎద్దడి అనేది ఇక్కడ ప్రజలందరూ మీకు కావాల్సిన కార్పొరేషన్ ముందు పిలిపిస్తే కొన్ని వేల మంది వచ్చి ఆ బిందులతో కూర్చుంటారు లేడీస్. అంత బాధాకర విషయంలో ఈరోజు లేడీస్ ఉన్నారు. మరి అదేనమ్మా, వాళ్ళ తాలూకు ఇది చేసుకున్నారు, వాళ్ళ తాలూకు డబ్బు డోలకులు కొట్టుకుంటున్నారు. కానీ యువతలు నీళ్ళు మొన్నమ్మా ఎన్ని బిందులు తెచ్చమ్మా అక్కడ గిరిప్రదక్షిణ అంటే పట్టుకెళ్ళారంటే ఒక దేవుడిది ఒక భక్తి కొన్ని వేలు పట్టుకెళ్లారు, అది ప్రజలకు ఇచ్చారు, అది సంతోషం. ఆలోచించట్లేదమ్మా, ఓన్లీ వాళ్ళ సమస్యలు వాళ్ళ తాలూకు ఇది వాళ్ళ తాలూకు భూమి కబ్జాలకి ఇవే ఆలోచిస్తున్నారు. కానీ సాధారణమైన నీటి సమస్య గురించి ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. మేము గవర్నమెంట్ ఏంటంటే ముందు ఈ టాటా సెంటర్లు ఇవన్నీ కాకుండా ప్రజలైతే నీటి ఎద్దడితో కరెక్ట్ గా చాలా బాధపడుతున్నారు. ప్రతి మీరు కావస్తే మొన్న ఈనాడులో రాశారు పేపర్లో మొత్తం డేటా ఎన్నెన్ని అమ్ముకున్నారో ఆ ట్యాంకులు సైతం ఫోటో తీసి ఈనాడు పేపర్ వేశారు. ఆ విజయనగరే అంత బాగుంటే ఈరోజు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయమ్మా? ఈ రోజు ఆయన చేసినవి ఏవి ఫెయిల్యూర్ అయిపోయి ఆయన అదో దీనిలో ఉన్నారు. ఆయన ఈ రోజు నిజంగా ప్రజల గురించి ఆలోచించి ముందు నీటి ఎద్దడి సమస్య తీర్చాలి.